ప్రభునందు ప్రియులారా, రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 15, 16 వచనాలు మనం చదువుకున్నాం. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అనేటువంటి ఒక సిరియా సైన్యాధిపతి ఉన్నాడు. అతడు ఆ దేశానికి జయం కలుగు చేసినవాడు, సిరియా దేశానికి జయం కలుగు చేసినటువంటి వాడు. అయితే ఆ సైన్యాధిపతి ద్వారా జయం కలిగింది కాబట్టి అతడు బలవంతుడుగా ఉన్నాడు. కానీ అతడు లోపల కుష్ఠవ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడని మనం చూస్తాం. అయితే ప్రియులారా, మరి యోర్దాను నదిలో శుద్ధుడైన తరువాత తాను పొందినటువంటి దానిని బట్టి, తాను పొందినటువంటి నెమ్మదిని బట్టి దైవజనుని దగ్గరికి వచ్చి కొన్ని బహుమానాలు తీసుకొని వచ్చి ఆ బహుమానాలు ఇస్తున్న సందర్భంలో మరి దైవజనుడు పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు, నేను తీసుకోను, ఏమి ముట్టుకోను అని అన్నాడు. అయితే ప్రియులారా, దైవజనుడు ఆ యొక్క బహుమానాన్ని తీసుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకు దైవజనుడు బహుమానాన్ని తీసుకోవటానికి ఇష్టపడలేదు అంటే, లేఖనములోనే రాయబడి ఉన్నది. ఏమని? అది యెహోవా వలన కలిగింది అని చెప్పాడు. చూడండి, 15వ వచనములో ఇశ్రాయేలులో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమందంతటి యందు మరొక దేవుడు లేడు అనే సంగతిని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు నయమానే చెప్తున్నాడు. అంటే నయమానుకు రోగం తగ్గటానికి కారణం ఎవరని గుర్తెరిగాడు? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు నా రోగాన్ని బాగు చేశాడు అని గుర్తెరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 16వ వచనములో ఆయన్ని మాత్రమే ఆరాధిస్తున్నాడు. సిరియా దేశములో ఉన్న ఏ దేవతకు కానీ ఏ దేవుడికి కానీ నేను ఆరాధన చెయ్యను. కారణం ఏమిటంటే, నన్ను బాగు చేసిన వాడు ఆయనే, నన్ను స్వస్థపరిచిన వాడు ఆయనే, నాకు రక్షణ ఇచ్చిన వాడు ఆయనే. కాబట్టి స్వస్థత అనగా ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే రక్షణ అని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు రక్షణ ఇచ్చిన వాడు ఆయనే. కాబట్టి నేనేం చేస్తాను? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, కానీ ప్రవక్త దగ్గరికి వచ్చి ఇదిగో కొంత బహుమానం తీసుకో, ఎందుకంటే నువ్వు చెప్పటం వల్లే నేను బాగుపడ్డాను, నీ వల్లే నా రోగం తగ్గింది అని చెప్పటానికి వచ్చాడు. అప్పుడు మరి ఏమంటున్నాడు ఎలీషా ప్రవక్త? ఇదిగో యెహోవా జీవము తోడు, నేను ఏమాత్రము దానిని ముట్టుకోను, తీసుకోను, అంతే అని చెప్పాడు. గట్టిగా చెప్పేశాడు, అంతే. కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి పొందుకున్నటువంటి స్వస్థత అది దేవుని వల్ల పొందాడు. కాబట్టి అది డబ్బు ద్వారా, ఒక వ్యక్తి ఇచ్చే బహుమానము ద్వారా అది సంపాదించుకున్నది కాదు. ఒక వ్యక్తి పొందుకునే రక్షణ కూడా అది ఎలాంటిది? అది ఉచితమైనదే. రక్షణ ఉచితమే, పాపక్షమాపణ ఉచితమే, నిత్యజీవం ఉచితమే, పరలోకం ఉచితమే, ఉచితమైనదే దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకు ఉచితమైనవి ఏమేమి ఇచ్చాడు చెప్పండి? గాలి ఇచ్చాడు, ఉచితమే, దానికి మేము డబ్బు ఏమి ఖర్చు పెట్టడం లేదు. నీళ్ళు ఇచ్చాడు, ఉచితమే. సూర్యరశ్మి ఇచ్చాడు, ఉచితమే. ఆ సూర్యరశ్మిని ఎవడు కూడా డబ్బు ఇచ్చి కొనలేడు. అలాగే దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన స్వస్థతను కూడా ఎవరు కొనలేరు. కాబట్టి నువ్వు నాకేదో డబ్బు ఇవ్వాలని చూస్తున్నావు, నాకేదో కానుకలు ఇవ్వాలని చూస్తున్నావు. 5వ అధ్యాయం 5వ వచనములో బంగారం తీసుకొని వచ్చాడు, వెండిని తీసుకొని వచ్చాడు, దుస్తులను తీసుకొని వచ్చాడు. మొదటగా వెళ్ళవలసిన చోటకి వెళ్ళవలసిన చోటకి వెళ్లకుండా కొంత నష్టపోయాడు. వెళ్ళాల్సింది ఎక్కడికి? దైవజను దగ్గరికి వెళ్ళాలి. కానీ దైవజను దగ్గర వెళ్లకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, చెప్పాల్సిందంతా చెప్పకుండా దైవజనునికి ఎప్పుడు చెప్తారు తెలుసా? అంత అయిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి, అమ్మా బాగలేదంట కదా అని అంటే, అవునన్నా
అని చెప్తారు. ఎవరి దగ్గరికి పోవాలి మొదట చెప్పండి? దైవజనునికి చెప్పాలి, దైవ సేవకులకు చెప్పాలి. వారు మీ కొరకు ప్రార్థించేవారుగా ఉన్నారు. రాజు దగ్గరికి పోయాడు, నష్టపోయాడు. రాజు కూడా బట్టలు చించుకున్నాడు. అయ్యో నేనేం చేస్తాను అంటున్నాడు. రాజు ఏం చేస్తాడండి? ఏం చేయలేడు. అద్భుతాలు చేయాలన్నా, ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దైవజనం దగ్గరికి వెళ్ళాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు అతడు ఏం చేశాడు? అయితే బహుమానం ఇవ్వాలని చూశాడు, కానీ బహుమానం వద్దన్నాడు. అయితే ఈ నయమాను ఇచ్చే బహుమానాన్ని తన యజమానుడు తీసుకోలేదని ఇప్పుడు గేహాజీ అంటే ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఒక దాసుడు ఏం చేశాడు? నా యజమానికి ఆ కానుకలు పుచ్చుకోవటానికి ఇష్టం లేదు కాబట్టి నేను పుచ్చుకుంటా అంటే, నిజానికి ఆ యజమానుడు ఆ కానుకలను పుచ్చుకోమని నయమాను ఏం చేశాడంటే బతిమాలాడంట. ఎంతో బతిమలాడు. అయ్యా తీసుకోయ్యా, అయ్యా తీసుకోయ్యా, బట్టలు తెచ్చానయ్యా, వెండి తెచ్చానయ్యా, బంగారం తెచ్చానయ్యా, ఇదిగో తీసుకోయ్యా, నువ్వు నాకు చేసిన మేలును బట్టి తీసుకోయ్యా. ఎందుకు తీసుకుంటాను నేను? ఆ రక్షణ ఉచితంగా వచ్చింది, ఆ స్వస్థత ఉచితంగా వచ్చింది, ఆ పాపక్షమాపణ ఉచితంగా వచ్చింది. అది దేవుని కృపావరమే తప్పితే నా వల్ల కలిగింది కాదు. అయితే అది దేవుడు అనుగ్రహించింది. ప్రియులారా, నయమాను ప్రవక్తను బ్రతిమాలాడు, నయమాను గేహాజీని కూడా బతిమాలుతున్నాడు. ఇప్పుడు మొదట యజమానుని బతిమలాడాడు, ఆయన తీసుకోవాలా. ఇప్పుడు ఎవరిని బతిమలాడుతున్నాడు? దాసుని బతిమలాడుతున్నాడు, గేహాజీని బతిమలాడుతున్నాడు. అయ్యా రెట్టింపు తీసుకయ్యా, రెట్టింపు తీసుకో అని బతిమలాడుతుంటే గేహాజీ ఎలాంటి వాడు? ప్రియులారా, ఒక వ్యక్తి తృణీకరించాడు, మరొక వ్యక్తి దాన్ని కావాలని ఆశపడ్డాడు. ప్రియులారా, నిజానికి ఎలీషా లేకపోతే గేహాజీ ఎలాంటి వాడు అనేది ఈ మధ్యాహ్నం వేళ మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. గేహాజీ దేవుని పేరు అడ్డం పెట్టుకుని దేవుని నామానికి అవమానం తెస్తూ దేవుని పేరు అడ్డం పెట్టుకుని సేవలో కొనసాగుతున్న ఒక వేషధారి గేహాజీ. అర్థమైందా? సేవలో కొనసాగుతున్నాడు, కానీ పేరేం పేరు చెప్పుకుంటున్నాడు? దేవుని పేరు చెప్తున్నాడు. దేవుని పేరు చెప్పి సంపాదన, దేవుని పేరు చెప్పి అబద్ధాలు, దేవుని పేరు చెప్పి మోసం, దేవుని పేరు చెప్పి వేషధారణ జీవితం జీవిస్తున్నటువంటి ఒక వేషధారి ఎవరంటే ఈ గేహాజీ. ప్రియులారా, దేవుని పేరు ఏమని చెప్తున్నాడు చూడండి. 20వ వచనంలో, 20వ వచనం చూద్దాం చూడండి. ఆఖరి నుంచి చూద్దాం, సమయం లేదు కాబట్టి. ఆఖరిలో ఏమన్నాడు? యెహోవా జీవము తోడు నేను పరుగెత్తుకొని పోయి అన్నాడండి. ఎవరి పేరు చెప్తున్నాడండి? డబ్బు కోసం ఎవరి పేరు చెప్తున్నాడు? యెహోవా జీవము తోడు అన్నాడు. అంటే యెహోవా పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి నేను సంపాదించుకుంటాను. నాకు డబ్బు కావాలంటే ఎవరి పేరు చెప్పాలి? దేవుని పేరు చెప్పాలి. యెహోవా జీవము తోడు. అయ్యా ఇదిగో నాకు అవసరము అని అడగకుండా మధ్యలో ఆ నయమాను దగ్గరికి వెళ్ళి ఎవరి పేరు ఉపయోగిస్తున్నాడు? యెహోవా పేరు ఉపయోగిస్తున్నాడు. పిల్లరా, అనేక మంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని పేరు చెప్పి మోసం చేస్తున్నారు. దేవుని పేరుతో అబద్ధాలు చెప్తున్నారు. దేవుని పేరుతోటి డబ్బు మీద ఆశ కలిగి డబ్బు సంపాదించాలంటే వాడు ఏయో ప్రయత్నాలు చేసి ఉంటాడు. ఉద్యోగం చేసి ఉంటాడు, వ్యాపారం చేసి ఉంటాడు, రకరకాల ప్రయత్నాలు చేసి ఇంకా ఏ ప్రయత్నం లేక సంపాదన అనేది ఒక మార్గాన్ని ఎంచుకోవాలంటే ఒకటే మార్గం, అది దేవుడే అని దేవుని పేరు మీద వేషధారణ జీవితం జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రియులారా, నిజానికి గేహాజీ బయటికి ఎలా ఉన్నాడంటే ఎలీషా దాసుడులాగా ఉన్నాడు, లోపల మాత్రం ధనానికి దాసుడుగా ఉన్నాడు. అర్థమైందా? బయటికి ఎట్లా ఉన్నాడు?
ఇతడు ఎలీషాకు, ఇతడు ప్రవక్తకు దాసుడుగా ఉన్నట్లుగా ఉన్నాడు. కానీ అతడు దాసుడుగా ఉన్నది ప్రవక్తకు కాదు. కానీ దేనికి దాసుడుగా ఉన్నాడు? అతడు ధనానికి దాసుడుగా ఉన్నాడు. ఎలీషా దేవుని కొరకు జీవిస్తే గేహాజీ ఎవరి కోసం జీవిస్తున్నాడు చెప్పండి? గేహాజీ తన కొరకు, తన కుటుంబం కొరకు, తన ఇళ్ళు కొరకు, తన పొలాల కొరకు, తన ఆస్తుల కొరకు, ద్రాక్ష తోటల కొరకు, వెండి కొరకు, బంగారం కొరకు, ఆస్తుల సంపాదన కొరకు ఆశపడి ఉన్నాడు అన్నాడు కదా. చాలామంది బయటికి బాగా కనపడతా ఉన్నారు, దేవుని సేవకులు అన్నట్టుగా కనపడుతున్నారు, దేవుని సేవ చేస్తున్నాము అన్నట్టుగా కనపడుతున్నారు. కొంతమంది సేవ చేసేవాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుంటారు. అంటే బయట కూడా, అంటే దేవుని సేవ చేసేవారు మాత్రమే కాదు, కానీ వృత్తిపరంగా సేవ చేసేవారు కూడా బయటికి ఎలా కనపడతారు? తెల్లని వస్త్రాలు వేసుకుంటారు. ఉదాహరణకి డాక్టర్లను తీసుకుందాం. డాక్టర్ తెల్ల కోట్ వేసుకుంటాడు. తెల్ల కోట్ వేసుకుంటాడు, కానీ లోపలంతా ఏముంటుంది తెలుసా? డబ్బు సంపాదన మీదే ఆశ ఉంటుంది, మనసు ఉంటుంది. ఎక్స్రే తీయాలండి అంటాడు, దాంట్లో కమిషన్ ఉంటుంది. స్కానింగ్ చేయాలండి అంటాడు, దాంట్లో కమిషన్ ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేయాలండి అంటాడు, దాంట్లో కమిషన్ ఉంటుంది. మెడిసిన్ రాస్తాడు, ఆ మెడిసిన్లో కమిషన్. ప్రతి దాంట్లో అతని యొక్క ఆలోచన ఏంటంటే చెప్పండి, డబ్బే. డబ్బు సంపాదన ఆలోచన కలిగి తన వైద్య వృత్తికి కొంతమంది నష్టం, అందరూ కాదు కానీ కొందరు నష్టం చేసేవారుగా ఉన్నారు. అలాగే దేవుని పేరు చెప్పుకొని అనేక మంది ఏం చేస్తున్నారు? ఆ దురాశ చేత. ప్రియులారా, ఎల్విస్ ప్రెస్లీ అనేటువంటి ఒక అమెరికా సింగర్ ఉన్నాడు. ఎల్విస్ ప్రెస్లీ అమెరికా దేశంలో చాలా మంచి మంచి పాటలు పాడాడు. మంచి పాటలు పాడినటువంటి ఒక గొప్ప గాయకుడు, ఒక సినిమా యాక్టర్ అనమాట. అతడు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాడు, చిన్నప్పటి నుంచి పాటలు పాడాడు. ఈ ఎల్విస్ ప్రెస్లీ 1977వ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే, తన బాత్రూమ్ లోపల స్నానం చేస్తూ కూలబడి రక్తం కార్చుకొని చనిపోయాడు. రక్తం కక్కుకొని చనిపోయాడు. కారణం ఏమిటంటే, అతడు 1973వ సంవత్సరం నుంచి దాదాపుగా 168 కచేరీలు, పాటలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అమెరికా దేశంలో మొత్తం అతడు పాటలు పాడటానికి వెళుతూ ఉన్నాడు. ఆరోగ్యం బాగాలేదయ్యా, నువ్వు వెళ్ళకూడదని డాక్టర్లు చెప్పారు. కానీ డాక్టర్ల మాటను లెక్క చేయకుండా అతడు కచేరీలకు వెళుతూనే ఉన్నాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. అతడు చనిపోయిన తర్వాత 15వ జ్ఞాపకార్థ కూడికలో రికార్డింగ్ కంపెనీ వాళ్ళు బెస్ట్ సెల్లింగ్ సింగర్ అనేటువంటి ఒక బిరుదు ఇచ్చారు. అంటే నీ క్యాసెట్లు అమెరికా దేశంలోనే నువ్వు పాడిన పాటలు అమెరికా దేశంలో నీలాగా పాడిన వాళ్ళు ఎవరు లేరు అని అతనికి బెస్ట్ సింగర్ సెల్లింగ్ అనేటువంటి బిరుదును ఆయనకి ఇచ్చారు. చచ్చిపోయిన తర్వాతలేండి అది. అయితే అతడు అనేకమైన పాటలు, క్రైస్తవ పాటలు పాడాడు, అనేకమైన ప్రైవేట్ సాంగ్స్, ఆల్బమ్స్ పాడారు. అతడు ఎక్కడ ఎంత పరిస్థితుల్లో ఉన్నా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, నా ఆరోగ్యం పోతే పోయింది, నాకు ఈరోజు డబ్బులు వస్తాయి, నా ఆరోగ్యం పోతే పోయింది, నాకు ఈరోజు పేరు వస్తుంది, నా ఆరోగ్యం పోతే పోయింది, నేను ఎంత దూరమైనా వెళ్తాను అని అతడు వెళ్ళి కచేరీలు చేసి అతడు వచ్చాడు. పిల్లారా, పోర్ట్లాండ్ అనేటువంటి ఒక ప్రాంతంలో అతడు మరి చివరి కచేరీ ఆయన చెయ్యాలి ఆ రోజు. కానీ ఆ విమానంలో వెళ్ళి పాడి మళ్ళా తిరిగి రావాలి. కానీ ఉదయకాలమే అతడు బాత్రూంలో చనిపోయినట్లుగా మనం చూస్తాం. కారణం ఏమిటంటే, ఆ వ్యక్తికి ఉన్నటువంటి దురాశ. డబ్బు కావాలి, డబ్బు సంపాదించుకోవాలి అనేటువంటి ఆశ. ఈ గేహాజీ కూడా ఎలాంటి వాడంటే, దేవునితో పాటు ఉన్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, దైవజనుని వద్ద ఉన్నాడు, దైవజనుని యొక్క పనులు చూస్తూ ఉన్నాడు, అంతా దైవజనునితోనే ఉంటూ ఉండి ఏం చేస్తున్నాడు?
ఆశ కలిగి ఉన్నాడు, దురాశ కలిగి ఉన్నాడు. నా యజమానునికి తీసుకోవడానికి ఇష్టం లేదేమో, కానీ నేను వెళ్ళి దాన్ని తీసుకుంటాను అని చెప్పి ఆ డబ్బు కోసం, వెండి కోసం పరిగెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రియులారా, దురాశ కొన్నిసార్లు ప్రాణం మీదకి తీసుకొని వస్తుంది. అననీయ సప్పిరాలు ఏం చేశారు? పొలం అమ్మారు. పొలం ఎవరిది? వాళ్ళదే. అమ్మింది ఎవరిది? వాళ్ళదే. కొంత దాచుకున్నారు, కొంత తెచ్చారు. ఏం తప్పే ఉంది దాంట్లో? నిజమేనా కాదా? కొంత దాచిపెట్టుకున్నారు, కొంత తెచ్చి ఇచ్చారు. కానీ అది తప్పు కాదు. కానీ వాళ్ళు చేసిన తప్పు ఏమిటి? ఇంతకే అమ్మారా అని ప్రశ్న వేశాడు కదా. ఇంతకే అమ్మారా అంటే, లేదయ్యా మొత్తం ఇంత అమ్మాము, కొంత దాచిపెట్టుకున్నాం, ఇంట్లో మాకు అవసరాలు ఉన్నాయి అని చెప్తే ఏముండేది కాదు. ఏమని చెప్పారు? ఇంతకే అమ్మారా అంటే ఏమన్నారు? అసలు అమ్మింది మొత్తమే తెచ్చామయ్యా, ఈ వేల ఎంత వచ్చింది, ఇన్ని లక్షల రూపాయలు వచ్చింది, ఈ ఇన్ని లక్షల రూపాయలు అన్నిటినీ మేము తీసుకొచ్చాం. ఇదిగో ఆ బర్నబా తెచ్చాడు కదా, ఆ బర్నబా తన పొలం అమ్మి అపోస్తుల పాదం లేదా ఎట్లా పెట్టాడో మేము కూడా అట్లా పెట్టామయ్యా, మేమేం దాచుకోలేదయ్యని ఏం చేశారు? అబద్ధం ఆడారు. అప్పుడేమన్నాడు పేతురు? నీవు మనుషులతోనే కాదు, దేవునితో కూడా పడ్డావు. ఇది ఇందుకు దేవుడు కోపగించాడు. ఊరికనే దేవుడు కోపగించేవాడు కాదు. పిల్లరా, డబ్బు దాచుకోవాలి అనేటువంటి ఒక దురాశ చేత ఏం చేశారు? ఆ దురాశ వారిలో వారి ప్రాణానికి నష్టం కలిగించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. బయటికి బర్నబాలాగా మేము అంతా ఇచ్చాము అన్నట్టుగా ఉన్నారు, లోపల అంత దురాశతో ఉన్నారు. బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉండకూడదు. దేవుని సేవకుడు ఎప్పుడైనా, దేవుని పని చేసేవారైనా, విశ్వాసులైనా కూడా ఎలా ఉండాలి? బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉండకూడదు. దేవుని పని చేస్తున్నప్పుడు ఆ పని పట్ల శ్రద్ధ, ఆసక్తి మనం కలిగి ఉండాలి, ఆ పని చేయాలి. ప్రవక్తల గురించి చెప్పాడు, అబద్ధ ప్రవక్తలు అన్నాడు మత్తయి సువార్తలో. వారు ఎలా ఉన్నారంట? బయట వారు గొర్రె చర్మము ధరించుకొని ఉన్నారు. అంటే చూడటానికి ఇప్పుడు ఎట్లా ఉన్నారు? గొర్రెలాగే ఉన్నారు. గొర్రె చర్మం ధరించుకున్నారు అబద్ధ ప్రవక్తలు. కానీ వారు లోపట ఏమన్నాడండి? క్రూరమైన. అంటే బయట ఒక రకమైన స్వభావం, లోపల ఒక రకమైన స్వభావం ఉండకూడదు. గేహాజీ బయటకు దేవుని సేవ చేస్తున్న వాడిలాగా, ప్రవక్త పనులు చేస్తున్న వాడిలాగా కనపడుతున్నాడు. కానీ లోపలంతా అత్యాశ, లోపలంతా దురాశ, లోపలంతా ధన వ్యామోహం, లోపలంతా అబద్ధాలు, లోపలంతా అన్యాయం, లోపలంతా మోసంతో నింపబడ్డాడు గేహాజీ. అందును బట్టి చాలా నష్టం అనుభవించాడు. పిల్లారా, పరిసయ్యుల గురించి జ్ఞాపకం చేస్తూ, పరిసయ్యులు ధర్మశాస్త్రం మేము చదువుతున్నాం, మేమే నీతిమంతులం అని చెబుతున్న పరిసయ్యులారా, మీరు చూడటానికి బయటగా ఎలా కనపడుతున్నారంటే సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు బయటికి. అబ్బా, ఎంత అలంకారంగా, ఎంత అందంగా ఉన్నాయో సమాధులు అన్నట్టు. కానీ వారి లోపట ఏమున్నదంట? అజితేంద్రియముతో నింపబడిన, సమస్త కల్మషముతో నింపబడినట్లుగా ఉన్నారు అన్నాడు. బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా ఏ విశ్వాసి ఉండటానికి వీల్లేదు. ప్రతి దానికి ఎవరి పేరు ఉపయోగిస్తాం? దేవుని పేరు ఉపయోగిస్తాం. పిల్లారా, అది మోసకరమైనది అంటున్నాడు గేహాజీ. నిజానికి తన యజమానుడు వద్దంటే గేహాజీ ఏం చేస్తున్నాడు? దాన్ని తీసుకోవటానికి ఆశపడుతున్నాడు. రెండవదిగా, దేవుడు నయమాను ద్వారా, అలాగే ఎలీషా ద్వారా గేహాజీని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు చూద్దాం. చూడండి, 21వ వచనం. నయమానును కలుసుకొనుటకు పోచుండగా నయమాను తన వెనక నుండి పరిగెత్తుతున్న వాణిని చూసి రథం మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని ఏమన్నాడు? క్షేమమా. ఎవరన్నారండి ఈ మాట? నయమాను వెళుతూ ఉన్నాడు, రథం మీద వెళుతూ ఉన్నాడు.
తన పనివారితో వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎలీషా ప్రవక్త దైవజనుడు, నాకు అవసరం లేదు, నీ డబ్బు వద్దు, నీ డబ్బు నీ దగ్గరే పెట్టుకో, నువ్వు వెళ్ళిపో, నువ్వు క్షేమంగా వెళ్ళు అని వెళ్ళమన్నప్పుడు నయమాను రథముతో పాటు వెళ్ళిపోతున్నాడు. అయితే మనస్సులో గేహేజుకి, నా యజమానునికి ఈ డబ్బు తీసుకోవటానికి ఇష్టం లేదు. 5వ అధ్యాయం 5వ వచనములో ఏమేం డబ్బు తెచ్చాడో రాయబడింది అక్కడ. వెండి తెచ్చాడు, బంగారం తెచ్చాడు, బట్టలు తెచ్చాడు. ఆ వెండి బంగారం బట్టలు మొదటగా రాజు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు రాజు దగ్గర నుంచి ప్రవక్త దగ్గరికి, అనగా దైవజనుడి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఈ దైవజనుడి దగ్గర తీసుకొచ్చినటువంటి వెండి బంగారాలన్నీ చూశాడు. నాకొద్దు అన్న కారణాన్ని చూశాడు. ఇవన్నీ మనసులో పడిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తీసుకోవాలని వెళుతున్నాడు. మనసులో దురాశ కలిగింది, వెళ్ళాలని ఆలోచన కలిగి వెళుతుంటే రథం దగ్గరికి పోయి పరిగెత్తుకొని ఎవరో వస్తున్నారు చూడు అని తన పనివారితో చెప్పినప్పుడు రథం నెమ్మది చేసిన తర్వాత ఆగి ముఖంలో ముఖం పెట్టి గేహజుతో అంటున్నాడు నయమాన్, క్షేమమా అన్నాడు. ఏమన్నాడండి? క్షేమమేనా అన్నాడు. పిల్లారా, అంటే ఇది నయమాను గేహేజుని హెచ్చరిస్తున్నాడు. దేవుడు నయమాను ద్వారా గేహేజుని హెచ్చరిస్తున్నాడు. నీవు క్షేమంగా ఉన్నావా అంటే నీ హృదయం సరైనదిగా ఉందా? నీ మనసు సరైనదిగా ఉన్నదా? ఏదైనా ఆలోచనతో వచ్చావా? నీవు ఎలా ఉన్నావో, నువ్వు క్షేమంగా ఉన్నావా, నీ హృదయం బాగుందా అనే ప్రశ్న ఎవరిని వేస్తున్నాడండి? గేహాజీని వేస్తున్నాడు. అయ్యా, నువ్వు వచ్చావు మంచిదే, కానీ నీవు క్షేమంగా ఉన్నావా? నీ హృదయంలో ఎలాంటి ఆలోచన లేకుండా వచ్చావా అన్నట్లుగా నీవు క్షేమమా అని అడిగాడు. పిల్లరా, అనేక సార్లు మనము ఎక్కడికో వెళ్ళి వస్తాం. వెళ్ళరాని చోటకు వెళ్ళి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఏమని ప్రశ్న వేస్తాడు? నువ్వు వెళ్ళిన స్థలం మంచిదేనా? నువ్వు చూసిన చూపు మంచిదేనా? నీ హృదయం సరిగా ఉందా? నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉన్నదా అన్న ప్రశ్న వేసినప్పుడు మనం ఏం చెప్తాం దేవునికి సమాధానం? దావీదు మహారాజు పాపం చెయ్యాలని, బెత్షెబాతో పాపం చేయాలని ఏం చేశాడంటే బెత్షెబా యొక్క సమాచారం కనుక్కున్నాడు. దూతను పంపి సమాచారం కనుక్కున్నప్పుడు ఎవరయ్యా అంటే, ఆయన ఎవరో కాదండి, ఏలియాము కుమార్తె అండి. ఆమె ఏలియాము కుమార్తె. అవునండి, ఏలియాము కుమార్తె. ఏలియాము ఎవరో కాదు, మన రాజ్యములో ఒక గొప్ప సైనికుడండి ఏలియాము. అవునా? అంత మాత్రమే కదండి, ఆమె హిత్తీయుడైన ఊరియా భార్య అండి. అవునా? ఊరియా భార్యనా? అతడు కూడా మన సైనికుడే కదా, మన సైన్యంలో ఉన్నవాడు కదా. అంత మాత్రమే కాదండి, అహీతోపేలు మనవరాలండి ఆమె ఎవరో కాదు. అవునా? నా స్నేహితుడు మనవరాలా? అహీతోపేలు మనవరాలు బెత్షెబా, అనగా దావీదు యొక్క మంత్రి, దావీదు యొక్క స్నేహితుడు, దావీదు యొక్క సన్నిహితుడు, దావీదుతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళినవాడు, దావీదుతో కలిసి సహవాసం చేసినవాడు, దావీదుతో యోగక్షేమాలు మాట్లాడినటువంటి అహీతోపేలు యొక్క మనవరాలు అని ఇవన్నీ చెబుతుంటే హృదయంలో ఏమిటి? ఒక దాసుని ద్వారా, ఒక దూత ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయ్యా, అతడు ఊరియా భార్య, ఊరియా భార్య, ఊరియా భార్య అని సారికి హెచ్చరిస్తుంటే అతడు పొరుగు అని భార్య అయ్యా అని హెచ్చరిస్తున్నాడు. దూత హెచ్చరిస్తుంటే పొరుగువాని భార్య అన్నటువంటి ఆలోచన ఉండొద్దా దావీదుకి? నా స్నేహితుడు మనవరాలు అనే ఆలోచన ఉండొద్దా దావీదుకి? నా రాజ్యంలో పనిచేసేటువంటి ఒక గొప్ప సైనికుడు కూతురు అనేటువంటి ఆలోచన ఉండొద్దా దావీదుకి? ఆలోచన చేయండి. దేవుడు అనేక సార్లు మనల్ని కూడా ఈ రీతిగానే హెచ్చరిస్తాడు. నీ స్నేహితుడు భార్య అండి, లేకపోతే నీ స్నేహితుడు యొక్క కుమార్తె అండి,
నువ్వు చేసింది తప్పండి, నువ్వు అక్కడికి వెళ్ళావు, ఆ వెళ్ళకూడని చోటకి వెళ్ళావు, చూడకూడని చూసావు, చేయకూడని చేశావు, మాట్లాడకుండా మాట్లాడావు, అనరాని చేసావని దేవుడు నీ మనస్సాక్షితో మాట్లాడలేదా? నీవు క్షేమమేనా అని అంటున్నప్పుడు హృదయములో గేహేజ్కి ఏముండాలి? అయ్యో నేను క్షేమంగా లేను, నేను వచ్చింది పొరపాటు, నేను రాకూడని స్థానానికి వచ్చాను, రాకూడని స్థలానికి వచ్చాను, మాట్లాడకూడని వ్యక్తితో మాట్లాడానయ్యా అని హృదయములో పశ్చాత్తాపం రాదా? హృదయములో భయం పుట్టలేదా? నయమాను ద్వారా దేవుడు హెచ్చరించాడు.